హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం గ్రూప్ 2 2016 పీవైక్యూ ఆఫ్ పేపర్ 3 అంటే ఎకనామీ రిలేటెడ్ క్వశ్చన్ నెంబర్ 3 డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్లో ఏమంటుండో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ కవర్డ్ అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఏవేవంటుండో, మిడ్ డే మీల్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, బఫర్ స్టాక్ మేనేజ్మెంట్. ఏమంటుంది దీనిలో, ఈ ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్స్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఆర్ కవర్ అయి ఉన్నాయి అని అంటుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, వి డిస్కస్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దాని తర్వాత అంటే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మనం ఓవర్వ్యూ తీసుకుందాం. దాని తర్వాత దానిలో కీ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయంటే దాని ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు అది కూడా చూద్దాం. దాని తర్వాత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దాని ఇంప్లిమెంటేషన్లో మనకు ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా దాని అచీవ్మెంట్స్ ఏవేవి, అవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఇయర్లో లాంచ్ అయింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే అది 2013లో ఎనాక్ట్ అయింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ప్రజలు ఉంటారు కదా ఇండియాలో, వాళ్ళకి అఫోర్డబుల్గా ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అరౌండ్ 2/3 ఎంతమంది కంటే 2/3 పాపులేషన్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫుడ్ గ్రెయిన్స్ చేయాలి. ఎందుకంటే చాలామంది మన నేషన్లో బిలో పావర్టీ లైన్ ఉంటారు, చాలామంది పూర్ ఉంటారు, వాళ్ళకు అంత మనీ దానిపైన పెట్టడానికి రాదు కదా. సో అందుకనమాట మెయిన్ గోల్ ఏంటంటే, దీనివల్ల అంటే ఫుడ్ అయితే ఇస్తుంది. దీని ద్వారా ఇంకోటి కూడా ఏవేవి చేయవచ్చు అంటే, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఎవరు ఫుడ్ లేకుండా ఆకలితోనో సఫర్ కావద్దని. నెక్స్ట్ న్యూట్రిషన్ వాల్యూ కూడా చెక్ చేసి ఒకవేళ వాళ్ళకు పూర్ ఉన్నారు, వాళ్ళకు వేరే దాని నుంచి రావట్లేదు, అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ దీని ద్వారా న్యూట్రిషన్ అవైలబిలిటీ పెంచడానికి చూస్తుందన్నమాట. ఇంకోటి మాల్ న్యూట్రిషన్ కూడా తగ్గియాలి. ఇవన్నీ మెయిన్ గోల్స్ అనమాట. అంటే అందరికీ ఫుడ్ అవైలబుల్గా ఉండాలి, ఇంకోటి న్యూట్రిషన్ అవైలబిలిటీ అంటే మంచిగా న్యూట్రిషన్ అందాలి, ఇంకోటి మాల్ న్యూట్రిషన్ అనేది ఇండియాలో తీసేసేయాలి. ఇదనమాట. నెక్స్ట్ దీనిలో కీ ప్రొవిజన్స్ ఏంటంటే, అంటే ఎంతమంది కవరేజ్ అవుతుంది, అసలు ఎవరెవరు కవర్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏంటంటే 75% ఆఫ్ రూరల్ పాపులేషన్ ఈ యాక్ట్ కింద కవర్ అవుతారు అన్నమాట, రూరల్ పాపులేషన్. ఇంకా 50% ఆఫ్ అర్బన్ పాపులేషన్. ఓకే. నెక్స్ట్ మనకు ప్రియారిటీ హౌస్ హోల్డ్స్ కూడా కవర్ అవుతారు. ఈ ప్రియారిటీ హౌస్ హోల్డ్స్కి ఏంటంటే, మనం అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రియారిటీ హౌస్ హోల్డ్స్కి సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే సబ్సిడైజ్ ప్రైస్లో మనము ఫుడ్ గ్రెయిన్స్ అనేవి, అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ అనేది సబ్సిడైజ్ ప్రైస్కి అవైలబుల్ చేస్తుంది. ఈ ప్రియారిటీ హౌస్ హోల్డ్స్ ఎవరు ఉంటారు, ఎవరైతే పీపుల్ బిలో పావర్టీ లైన్ ఉంటారో, బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళనమాట. బిలో పావర్టీ లైన్ అంటే ఏంటంటే, ఒక సర్టెన్ లిమిట్ అనేది పెడుతుంది అన్నమాట గవర్నమెంట్. ఈ లిమిట్ కింద ఎవరైతే కన్జంప్షన్ ఉందో వాళ్ళందరూ బిలో పావర్టీ లైన్ కింద వస్తారనమాట. సో ఇవి బిలో పావర్టీ లైన్. పావర్టీ గురించి మనం ఇంకో క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. వీళ్ళు ప్రియారిటీ హౌస్ హోల్డ్స్ని కూడా కవర్ చేస్తారు. ఇంకా 75% రూరల్ పాపులేషన్ కవర్ అయితే 50% అర్బన్ పాపులేషన్. ఇంకోటి టార్గెట్ పబ్లిక్ ఏమంటారు, మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రకారం టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది కీ ప్రోగ్రామ్ అనమాట. ఈ టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనం రేషన్ షాప్స్ ఉంటాయి కదా, సో అదనమాట. ఈ టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎవరిని టార్గెట్ చేస్తుందంటే, ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఎవరైతే అఫోర్డ్ చేయలేరో, ఫుడ్ గ్రెయిన్స్ బియ్యము అవన్నీ అఫోర్డ్ చేయలేరో వాళ్ళకు గవర్నమెంట్ అనేది టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళకు ఫుడ్ గ్రెయిన్స్ అనేది అవైలబుల్ చేస్తుంది. దీనిలో అసలు ఫుడ్ గ్రెయిన్స్ అయితే సబ్సిడైజ్ ప్రైస్కి ఇస్తున్నాం. దానికి ఎంత సబ్సిడైజ్ ప్రైస్ అంటే, రైస్ అనేది 3 రూపీస్ కిలో, వీట్ 2 రూపీస్ కేజీ, ఇంకా కోర్స్ గ్రెయిన్స్
₹1 kg లాగా అనమాట. ఈ క్వాంటిటీ ఎంత వస్తుంది టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనమైతే అందరికీ ఏమంటారు, ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు మనమైతే ఫుడ్ గ్రెయిన్స్ అనేది అయితే ఇస్తున్నాం. కాకపోతే ఎంత ఇస్తాము అంటే 5 kg పర్ మంత్ అనమాట. జస్ట్ రిమెంబర్ దిస్ 5 kg. దీనిలో ఇంకోటి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కిందనే ఇంకోటి ఏ స్కీమ్ అంటే అంత్యోదయ అన్న యోజన. ఇదేంటంటే బిలో పవర్టీ లైన్ కంటే ఇంకా పూర్ ఉంటారు కదా, ఎవరైతే చాలా పూర్ వాళ్ళకు 35 kg పర్ హౌస్ హోల్డ్ పర్ మంత్ అనమాట. 35 kg అనేది ఇస్తుంది అనమాట ఫుడ్ గ్రెయిన్స్. 35 kg ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ హౌస్ హోల్డ్, పూరెస్ట్ హౌస్ హోల్డ్ పర్ మంత్. ఓకే, నెక్స్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్. ఎవరెవరికి న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే ఉమెన్కి ఇంకా చిల్డ్రన్కి. ఉమెన్కి ఎంత అంటే మెటర్నిటీ బెనిఫిట్, ఇంకా ఎవరైతే లాక్టేటింగ్ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వీళ్ళకు ఒక ఫ్రీ మీల్ ఇంకా ₹6,000 మెటర్నిటీ బెనిఫిట్ కింద వాళ్ళ కోసము. చిల్డ్రన్ కోసం ఏవేవి మనకు రెండు ఉన్నాయన్నమాట చిల్డ్రన్ కోసం. ఏవేవి? ఒకటేమో అంగన్వాడీ సెంటర్స్ ఫర్ ద చిల్డ్రన్ హూ ఆర్ బిలో 6 years. ఇంకా మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఉంది. ఎవరికి మిడ్ డే మీల్ స్కీమ్ అంటే 6 to 14 years ఎవరైతే మన ప్రైమరీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకు మిడ్ డే మీల్ స్కీమ్ ఎందుకు అంటే న్యూట్రిషన్ వాల్యూ ఒకటి వస్తుంది, ఇంకోటి చైల్డ్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది కూడా స్కూల్లో పెరుగుతుంది. సో ఇట్ హ్యాస్ అ మల్టిపుల్ ఎఫెక్ట్స్. ఇంకొకవేళ గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎవరు అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఉంది మనకు మన ఇంటి దగ్గర అక్కడ మనకు కరెక్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తలేరు, అప్పుడు మనం ఎక్కడ కంప్లైంట్ చేయాలంటే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఇంకా స్టేట్ లెవెల్స్లో గ్రీవియన్స్ రిడ్రెసల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఉంటారు. మనం అక్కడ పోయి మన గ్రీవెన్సెస్ అనేవి సబ్మిట్ చేయవచ్చు అనమాట. ఇది ఒకటి ఉంటుంది. ఇంకో గ్రీవెన్స్ ఏదంటే స్టేట్ ఫుడ్ కమిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు అనేది దీనికి ఏమంటారు రెస్పాన్సిబుల్ అనమాట. వాళ్ళని ఇంప్లిమెంటేషన్ ఇంకా ఏమైనా గ్రీవెన్స్ ఉన్నా వీళ్ళు దాన్ని చూసి వీళ్ళు దానికి రియాక్ట్ అయ్యి మనకు ఆన్సర్ చెప్పాలన్నమాట. ఇంకా వీళ్ళు టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా మేనేజ్ చేస్తారన్నమాట. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ కూడా రావచ్చు, ఎవరు ఇంప్లిమెంటేషన్ ఇంకా గ్రీవెన్స్ ఇంకా మానిటరింగ్ ఆఫ్ టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎవరు చేస్తారు, స్టేట్ ఆర్ సెంటర్ అంటే ఇక్కడ ఏముంది స్టేట్ ఫుడ్ కమిషన్స్. సెంటర్ అనేది ఇంప్లిమెంటేషన్లో కానీ గ్రీవెన్సెస్లో కానీ ఏమంటారు TPDS ఆర్ టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దాని మానిటరింగ్లో కానీ ఎనీ రోల్ ఉండదు సెంటర్ది. ఓకే, నెక్స్ట్ బెనిఫిషనరీస్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు, హూ ఆర్ ద బెనిఫిషియర్స్ ఎవరు అసలు అంటే బిలో పవర్టీ లైన్ అయితే చెప్పినాం, కాకపోతే వాళ్ళని డిసైడ్ చేసేది ఎవరంటే సెంటర్కి దీనిలో ఏ రోల్ ఉండదు అనమాట. ఐడెంటిఫై ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అండ్ బెనిఫిషియరీస్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ద స్టేట్స్. ఎవరు అంటే ఏ ఇన్కమ్ లెవెల్ వరకు రావచ్చు లేదంటే ఏ స్కీమ్ ప్రకారం అంత స్టేట్స్లోనే ఉంటుంది అనమాట. ఎవరు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వస్తారు, ఎవరు ఎలిజిబుల్ అనేది ఇట్స్ విత్ ద స్టేట్స్. దీన్ని డిఫైన్ చేయడానికి మనము సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే దానిలో మనకు తెలుస్తుంది ఎవరు ఏ సెక్షన్ ఆఫ్ కాస్ట్ పూర్ ఉంది ఆర్ ఏ సెక్షన్ ఆర్ ఎంతమంది బిలో పవర్టీ లైన్ ఉన్నారు, అసలు రూరల్లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు బిలో పవర్టీ లైన్, ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి వీ నీడ్ టు యూజ్ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్. ఇప్పుడు మన స్టేట్లో కూడా కాస్ట్ సెన్సెస్ అనేది చేస్తున్నాను. సో కాస్ట్ సెన్సెస్ చేయడం వల్ల మనకేంటంటే కరెక్ట్ డేటా అనేది దొరుకుతుంది, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏందని. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ బాడీస్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, కాకపోతే దీని ఇంప్లిమెంటింగ్ ఎవరు చేస్తారు, సెంటర్ది ఎంత పవర్ ఉంటుంది ఆర్ స్టేట్ది ఎంత పవర్ ఉంటుంది. సో ఇప్పుడు అది చూద్దాం అనమాట. నెక్స్ట్ ఏమంటారు
సెంట్రల్ గవర్నమెంట్ పని ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళది ప్రొక్యూర్మెంట్ అండ్ అలొకేషన్ ఫుడ్ గ్రెయిన్స్. ఇది అంటే సెంట్రల్ గవర్నమెంట్ పని ఏంటంటే రైతుల దగ్గర ఉంటుంది కదా, రైతుల దగ్గర ఏదైనా ఫుడ్ గ్రెయిన్ ఉంటుంది, ఫుడ్ గ్రెయిన్ని సెంటర్ తీసుకుంటుంది. ఎట్లా తీసుకుంటుంది? ఎంఎస్పి ఉంది మనకు. ఎంఎస్పి అంటే రైతులను కూడా సాటిస్ఫై చేయాలి, ఇంకా న్యూట్రిషన్ ఆర్ ఫుడ్ సెక్యూరిటీ కూడా కాంప్రమైజ్ కాకుండా, రెండు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆలోచించాలి. సో దానికి మనకు ఎంఎస్పి ఉంది, ఫేర్ ప్రైస్ కూడా ఉంది. దేనికి? షుగర్ కేన్కి. ఎంఎస్పి సర్టెన్ క్రాప్స్కి ఉన్నాయి. సో ఫార్మర్స్ నుంచి మనకు ఫుడ్ గ్రెయిన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఏం చేస్తుంది? సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఫార్మర్స్ ద్వారా. ఆ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి స్టేట్స్కి అలొకేషన్ అనేది చేస్తుంది అనమాట. ఎంత వస్తుంది. ఇవి కూడా ఎక్కడి నుంచి డేటా అంటే కాస్ట్ సెన్సెస్ అవన్నీ కన్సిడర్ చేసి ఒక్కొక్క స్టేట్కి అలొకేషన్ అనేది చేస్తుంది అనమాట. అంటే ఎంతమంది పూర్ ఉన్నారు ఆ స్టేట్లో దాని ప్రకారం. ఇంకా ఫండింగ్, ఫినాన్షియల్ సపోర్ట్స్ కూడా చేస్తుంది అనమాట. అంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఇప్పుడు మనకు సబ్సిడైజ్ ప్రైస్లో అయితే వస్తుంది ఫుడ్ గ్రెయిన్స్. ఆ సబ్సిడైజ్ ప్రైస్ స్టేట్ రెవెన్యూ నుంచి పోతుందో సెంటర్ రెవెన్యూ నుంచి పోతుందో అంటే ఇట్స్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంటరే మనకు ఏమంటారు సబ్సిడైజ్ ప్రైస్లో మనకు ఇస్తుందన్నమాట. ఏది? సబ్సిడైజ్ ప్రైస్లో ఫుడ్ గ్రెయిన్స్. ఓకే, ఫినాన్షియల్ సపోర్ట్ మొత్తం సెంటర్దే. ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ పని ఏముంది? ఒకటి ప్రొక్యూర్మెంట్ చేస్తుంది, నెక్స్ట్ అలొకేషన్ చేస్తుంది, నెక్స్ట్ ఫండింగ్ అంటే పిఎఫ్ ఈజ్ వర్క్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ప్రొక్యూర్మెంట్, అలొకేషన్, ఫండింగ్, ఈ మూడు అనమాట. స్టేట్ గవర్నమెంట్స్ పని ఏంది? సెంటర్ అయితే మనకు స్టేట్ గవర్నమెంట్స్కి అలొకేట్ చేస్తుంది ఇంత ఫుడ్ గ్రెయిన్స్ అన్నట్టు. అప్పుడేం స్టేట్ గవర్నమెంట్ పని ఏంది? డిస్ట్రిబ్యూషన్ పని అనమాట. అంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉంటాయి, రేషన్ షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆ రేషన్ షాప్స్ నుంచి పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయడం, మొత్తము డిస్ట్రిబ్యూషన్ పని మొత్తం స్టేట్ గవర్నమెంట్ పని. ఇంప్లిమెంటేషన్ కూడా స్టేట్ గవర్నమెంటే. అంటే ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ పీపుల్కి. ఇంతకుముందే చూసినాం గ్రేవియన్స్. ఇంప్లిమెంటేషన్, డిస్ట్రిబ్యూషన్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ పని. అంటే డిఐజి, దీనికి ఏపీఎఫ్. అలొకేషన్, ప్రొక్యూర్మెంట్, ఇంకా ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ పని ఏంది? డిఐజి. డిస్ట్రిబ్యూషన్, ఇంప్లిమెంటేషన్, గ్రేవెన్స్. ఓకే, దీస్ ఆర్ ద 3 పాయింట్స్. మేజర్గా మనకు ఇది ఫ్యాక్చువల్. దీస్ ఆర్ ద థింగ్స్ ఇక్కడ వరకు మనము ప్రిలిమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వరకు. ఓకే, ఇప్పుడు మనకు ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి? ఛాలెంజెస్ ఏవేవంటే బెనిఫిషరీస్, కరెక్ట్ బెనిఫిషరీస్. అసలు కొంతమంది అంటే ఊర్లలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు పూర్ లేకపోయినా కూడా పూర్ ఆర్ బిలో పవర్టీ లైన్ కింద వస్తారు, రేషన్ కార్డ్ అవైలబుల్ చేసుకుంటారు, వాళ్ళు కూడా ఏమంటారు దానిలోకి వస్తారు. దానివల్ల ఏంది, ఎవరైతే నిజంగా పూర్ ఉన్నారో వాళ్ళకు లాస్ అయిపోతుంది అనమాట. ఎక్స్క్లూజన్ ఎర్రర్స్. కొంతమంది నిజంగా ఉన్న వాళ్ళని కూడా ఏమంటారు కన్సిడర్ చేయకపోవడం, అదొక మెయిన్ ఛాలెంజ్ అనమాట. దీనిలో ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంక్లూజన్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. కరప్షన్ కూడా అంటే ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ ఉంది. ఫుడ్ గ్రెయిన్స్ మనకు స్టేట్ వరకు అలొకేషన్ అవుతుంది. స్టేట్ వరకు అలొకేషన్ అయినాక ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కొంచెం చెప్పలేమంటే ఎవరైతే మధ్యలో ఉంటారు కదా వాళ్ళు అక్కడ వేరే ఫుడ్ ఉంటుంది. ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఇప్పుడు రైస్ ఉంటుంది, రైస్లో వాళ్ళు ఇవి తీసేసి బయట అమ్మితే వాళ్ళకి ఎక్కువ ప్రైస్ వస్తుంది. సో దీని బదులు వాళ్ళు ఏం చేస్తారు, సమ్ అదర్ లో క్వాలిటీ ఆఫ్ రైస్ దీనిలో ఇంక్లూడ్ చేసేసి పంపించవచ్చు. ఇది కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకోటి కరప్షన్ అంటే సేమ్ అంటే ఇప్పుడు రూరల్ లెవెల్ కరప్షన్ అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ ఉండకపోతే ఏమవుతుందో నువ్వు లేవు అంటే ఇప్పుడు సపోజ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఆర్ పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమంటారు, నువ్వు దీనిలో స్కీమ్ లేదు, ఒకవేళ నువ్వు ఈ స్కీమ్లో రావాలంటే నువ్వు నాకు కొంచెం పైసలు ఇవ్వాలి, పైసలు ఇస్తే నేను నీకు ఎప్పటికి వచ్చేటట్టు చేస్తాను. సో ఇది కూడా ఒక థింగ్ అనమాట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్, కరప్షన్,
ఇంకా స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్. పూర్ స్టోరేజ్ వల్ల ఏమవుతుంది అంటే ఒక ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తే దాన్ని స్టోర్ చేయడానికి కాకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. ఇంకోటి ఏంటంటే డిలేస్, ఇన్ఎఫిషియన్సీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్. మనం డిలేస్ కూడా చూస్తాము, అంటే కరెక్ట్ టైంకి ఆర్ కరెక్ట్ మంత్ ఎప్పుడైతే ఇవ్వాలో ఆ టైంకి ఇవ్వకుండా, లేదంటే సతాయించడము, అట్లాంటివి కూడా మనం చూస్తాం అన్నమాట ఛాలెంజెస్. ఇంకా మెయిన్ అచీవ్మెంట్స్ ఏంటంటే దీనివల్ల ఎంతో కొంత అయితే ఫుడ్ సెక్యూరిటీ అయితే కవర్ అవుతుంది. పూర్ వాళ్ళు అయితే ఏమంటారు, వల్నరబుల్ ఫ్యామిలీస్కి అయితే వాళ్ళకి న్యూట్రిషన్ అనేది అవైలబిలిటీ ఉంది. దీనివల్ల మాల్ న్యూట్రిషన్, హంగర్ అనేది లో ఇన్కమ్ గ్రూప్స్కి అనేది మనము త్రూ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కవర్ చేయగలుగుతున్నాం, అంటే రెడ్యూస్ చేయడానికి. న్యూట్రిషనల్ బెనిఫిట్స్. ఇంకోటి ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఇంక్లూజన్ ఆఫ్ పూర్ పీపుల్. ఎవరు ఎక్కువ కాదు, అంటే అందరినీ ఇంక్లూడ్ చేసుకొని గ్రోత్ అవ్వడమే ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. దీనివల్ల ఏంది, వాళ్ళు ఇప్పుడు మనీ ఉంది, వాళ్ళు ఫుడ్ పైన అంత ఎక్స్పెండిచర్ పెట్టిన అవసరం లేదు. వాళ్ళు వేరే దానిపైన ఫోకస్ పెట్టి ఎర్నింగ్ పెంచుకొని వాళ్ళ లైవ్లీహుడ్ పెంచుకోవచ్చు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కీ ఏమంటారు అచీవ్మెంట్స్ అనమాట. సో ఇది మనకు మెయిన్స్లో ఈ ఛాలెంజెస్, అచీవ్మెంట్స్ అనేవి మెయిన్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు పాయింట్స్. దీనికి మనం అడిషనల్గా సమ్ ఆఫ్ ద డేటా పాయింట్స్, ఇంకా ఆ డేటా పాయింట్స్ తీసుకున్న ఏమంటారు ఆ రిపోర్ట్ ఆర్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది ఈ పాయింట్కి ప్రతి పాయింట్కి ఇంక్లూడ్ చేసుకుంటే మన ఏమంటారు ఆన్సర్ అనేది సాలిడ్ అయిపోతుంది. ఓకే, సో ఇదనమాట. ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసినాం, ఫస్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ డిస్కస్ చేసినాం. దాని ఓవర్వ్యూ ఎప్పుడు ఎనాక్ట్ అయింది అంటే 2013. దాని ఆబ్జెక్టివ్ ఏంది, గోల్ ఏంది, దాని తర్వాత కీ ప్రొవిజన్స్లో కవరేజ్, ఎంతమందికి ఎంత కవరేజ్ అయింది ఆర్ ఎవరెవరు ఇంక్లూడెడ్. దాని తర్వాత ఎంటైటిల్మెంట్స్ అంటే ఎంతెంత సబ్సిడైజ్ వస్తుంది, క్వాంటిటీ ఎంత ఇస్తున్నాము అనేది అది చూసినాం. దాని తర్వాత న్యూట్రిషనల్ సపోర్ట్ చూసినాము. దాని తర్వాత గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, గ్రీవెన్స్ ఎక్కడ ఇవ్వాలి, సెంటర్ ఆ స్టేట్ అనేది చూసినాము. నెక్స్ట్ బెనిఫిషరీస్ ఎట్లా ఐడెంటిఫై అవుతారు, వాళ్ళు ఎట్లా అంటే ఎవరు ఐడెంటిఫై చేస్తారు అనేది కూడా చూసినాము. దీని ఇంప్లిమెంటింగ్ బాడీస్ ఎవరో కూడా చూసినాం. అంటే ఇంప్లిమెంటింగ్ బాడీస్ అంటే సెంటర్ పవర్ ఉంటుంది, స్టేట్ పవర్ ఉంటుంది. సెంటర్కి ఏం పవర్ ఉంది, స్టేట్కి ఏం పవర్స్ ఉన్నాయి అని కూడా చూసినాం. సెంటర్కి ఏం పవర్స్ PAF, దీనికి స్టేట్కి DIG. ఓకే, PAF DIG గుర్తుపెట్టుకోండి. PAF అంటే ప్రొక్యూర్మెంట్, అలొకేషన్, ఫండింగ్. స్టేట్ గవర్నమెంట్స్ పని ఏంది, డిస్ట్రిబ్యూషన్, ఇంప్లిమెంటేషన్, గ్రేవెన్స్ అంటే మనకేమైనా ప్రాబ్లం ఉంటుంది కదా, దాన్ని గ్రేవెన్స్ అంటారు. ఛాలెంజెస్ చూసినాం. ఛాలెంజెస్ ఇంకా అచీవ్మెంట్స్ చూసేసినాం. సో ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి అనమాట. ఇప్పుడు మనం చూసిన క్వశ్చన్ చూసాం. ఓకే, ఏమంటుండు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్రోగ్రామ్స్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో ఇంక్లూడ్ చేసినారు. మిడ్ డే మీల్ స్కీమ్ ఇంతకు ముందే చూసినాం. మిడ్ డే మీల్ స్కీమ్ దేనిలో వచ్చిండే, చైల్డ్ దానిలో వచ్చిండే. ఓకే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఇది కూడా ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ స్కీమే కదా. ఇంకోటి కూడా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో ఇంకోటి కూడా వస్తుంది, ఏదంటే ఏమంటారు అది, అంగన్వాడీ. ఓకే, ఇది కూడా వస్తుంది. సో ఇది కూడా కరెక్ట్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇది కూడా చూసినాం. టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు, స్టేట్. ఓకే, బఫర్ స్టాక్ మేనేజ్మెంట్. సో ఇది మనమైతే దీని గురించి అసలు చూడనే లేదు. ఇంకోటి మనం ఈ బఫర్ స్టాక్ మేనేజ్మెంట్ కూడా దేనిలో చూసినామంటే దిస్ ఈజ్ ద కీ ఇష్యూ. స్టాక్ మేనేజ్మెంట్ మన దగ్గర అంత ఏమంటారు ఎఫిషియెంట్గా లేదు. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇష్యూ, దిస్ ఈజ్ నాట్ ద థింగ్. అందుకు ఆప్షన్ A, B, C కరెక్ట్ కానీ D కరెక్ట్ కాదు. తెలుగులో కూడా ఉంది, చదవచ్చు. ఓకే,
That's it for the video. If you like the video, please do subscribe.